ఏంది మీకు తెలుసు కదా 50% రిజర్వేషన్ క్యాప్ను ఎత్తివేస్తూ మొన్ననే అసెంబ్లీ తీర్మానం చేసింది. తర్వాత గవర్నర్కి పంపించారు. అంతకుముందు ఒకటి జరిగింది. అంతకుముందు క్యాబినెట్ ఒక ఆర్డినెన్స్ చేసి పంపించారు. అంతకన్నా ముందు ఒకటి రిజర్వేషన్ల పెంపుకు సంబంధించి తీర్మానం చేసి పంపించారు. రాష్ట్రపతికి పోయింది, అటే పోయింది, ఆర్డినెన్స్ అటే పోయింది. ఇప్పుడు అసెంబ్లీ పాస్ చేసిన బిల్లును మాత్రం గవర్నర్ సంతకం పెట్టిందని కొద్దిసేపు మొత్తం కాంగ్రెస్ వర్గాల నుంచి వార్త వచ్చింది. కాంగ్రెస్ అంటే ఇంకా గవర్నమెంట్కి వెళ్ళి వచ్చినట్టుంది. అది కావాలని లీక్ చేసినట్టుగా కనిపిస్తుంది ఆ వార్తని. అంటే చూద్దాం దాని టెంప్టేషన్ ఎంత ఉందో జనాలలా. నిజంగానే బీసీ నినాదం పనిచేస్తుందా, పనిచేయదా, లేకపోతే ఉత్తగా మనమే మాట్లాడుకుంటున్నామా? ఉత్తగా ఎవరు అపోజిషన్ వాళ్ళు ఎవరో కొంతమంది మాట్లాడుతున్నారా? అసలు బీసీలకు అంత కాన్సన్ట్రేషన్ ఉందా దీనిపైన అని ప్రభుత్వం టెస్ట్ చేసినట్టుగా నాకు అనుమానం కలుగుతుంది. లేకపోతే ఇంత ఇంపార్టెంట్ది అది. ఒకవేళ రాజ్భవన్లో గవర్నర్ గారు ఆమోదిస్తే రాజ్భవన్కి వెళ్ళి గెజిట్ వస్తుంది గవర్నమెంట్కి గెజిట్ వస్తే గవర్నమెంట్ మీడియాకి చెప్తుంది. కానీ ఆయన ఉత్తగా ఆయన సంతకం చేసిన అన్నంబడి కూడా మనం చెప్పడానికి ఆస్కారం లేదు. గెజిట్ వస్తేనే అఫీషియల్గా వచ్చినట్టు. మరి అంత బోల్తా పడ్డారు వాళ్ళు. బోల్తా కొట్టించే ప్రయత్నం చేసినారు. బోల్తా కొట్టిద్దామని గవర్నర్ గారికి పంపినటువంటి సందర్భంలో వెంటనే అన్ని రాజకీయ పార్టీల పక్షాన పోయి కలిసి మూడ్ ఆఫ్ ది హౌస్ శాసనసభ అన్ని రాజకీయ పార్టీల ఏకగ్రీవ నిర్ణయము ప్రభుత్వ సంకల్పము ఉంది అని చెప్పిన తర్వాత ఇది భవిష్యత్తుకు సంబంధించిన ఎక్కడ ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి కానీ ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి కానీ ఇది కేంద్ర సంస్థలకు సంబంధం కాదు, ఓన్లీ స్థానిక సంస్థలకే కాబట్టి రాష్ట్ర పరిధిలోనే కాబట్టి 2018లో నియమించినటువంటి 50% క్యాబ్ను ఎత్తేయమని కోరడము. ధన్యవాదాలు. మా ప్రభుత్వం నైతికంగా విజయంగా మేము భావిస్తా ఉన్నాం. బలహీన వర్గాలకు సంబంధించిన నాయకుడిగా సభలో ఈ అంశం మీద అనేక సందర్భాల్లో సభ్యుల యొక్క సహకారం తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడి నాయకత్వంలో మొత్తం మంత్రివర్గం అంతా కూడా కలిసి ఈ రోజు ఈ యొక్క క్యాబ్ 2018లో ఏ చట్టం ఉరితాడుగా ఉండేనో దాన్ని తొలగించుకున్నామంటే ఈ రోజు ఒక నైతిక విజయంగా భవిష్యత్తులో ముందుకు పోవడానికి మార్గం సుగమమైంది. నిన్ననే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ గారు కూడా రాష్ట్రాల అంశాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా చూసారా ఆయన ఫోన్లో మాట్లాడేసిండు ఆల్రెడీ. ఇది ప్రభుత్వం సాధించిన నైతిక విజయం. వీళ్ళు చేసే ప్రయత్నం ఏం లేదు. వీళ్ళు ప్రధానమంత్రిని కలిసింది లేదు, అమిత్ షాను కలిసింది లేదు. నిన్న మొన్న కూడా 3 రోజులు బాగా రేవంత్ రెడ్డి కలిసిండా? అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వలే, మోడీని అపాయింట్మెంట్ అడగలే. మరి కలిసి గవర్నర్ దగ్గర ఉంది, మరి చెప్పాలి కదా.